ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే సినిమా సీన్లు కూడా దిగదుడిపే అని అనిపిస్తూ ఉంటుంది. కొందరైతే నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. వివాహ మంటపాల్లోకి లగేజీ ట్రాలీలు, బైక్లు, ట్రాక్టర్లలో ఎంటర్ అయ్యే వధూవరులను చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడు విచిత్రంగా ఆలోచించాడు. తన భార్యను ఇంటికి తీసుకెళ్తున్న విధానం చూసి అంతా అవాకవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వధూవరులు కళ్యాణ మంటపంలోకి గుర్రాల మీద ఎంటర్ అవుతూ ఉంటారు. అలాగే ఊరేగింపులోనూ ఎక్కువగా గుర్రాలనే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం బైకులు, ట్రాక్టర్లు వంటి వాహనాలను కూడా వాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ నూతన జంట ఎలాంటి వాహనం వాడకుండా కేవలం వారి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాహం పూర్తయ్యాక అప్పగింతల అనంతరం వధువును వరుడు తనతో పాటు ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతాడు. అయితే ఇందుకోసం వాహనం కాకుండా ఓ పెద్ద రాకెట్ ఏర్పాటు చేసి దానిపై కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో కుటుంబ సభ్యులంతా కలిసి వధువును పంపిస్తారు. ఆ తర్వాత వధువు వచ్చి రాకెట్ కు వెనుక వైపు కూర్చుంటుంది. వధూవరులు రాకెట్ పై కూర్చోగానే ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వెనుక వైపు నిప్పు పెడతాడు. దీంతో చూస్తూ ఉండగానే రాకెట్ గాల్లోకి లేస్తుంది. వధూవరులు ఇద్దరూ కూడా ఆకాశంలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక రాకెట్ పై వెళ్లినట్లుగా వీళ్ళు చేసిన గ్రాఫిక్స్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు అయితే వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఎడిటింగ్ మామూలుగా లేదుగా అంటూ కొందరు, ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.